ప్రెసెంట్ అయితే మారేడుమల్లి నుంచి భద్రాచలం వెళ్తున్నాం. నైట్ రైడ్, ఫుల్ ఘాటీ రోడ్. ఎటు నుంచి ఏటు వస్తుందో తెలియట్లేదు కానీ భయం వేస్తుంది. బట్ బాగుంది, మంచి ఎక్స్పీరియన్స్ అసలు. అదే డే టైం వచ్చింటే ఇంకా బాగుంటుంది, బట్ నైట్ టైం ఇదొక ఎక్స్పీరియన్స్ అంతే. ప్రెసెంట్ అయితే భద్రాచలం వెళ్ళి నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనంకి వెళ్ళి ఆ తర్వాత ప్లాన్ ఏంటనేది ఇంక డిసైడ్ అవ్వలేదు. వన్స్ దర్శనం అయిపోయిన తర్వాత మేము డిసైడ్ అవుతాం ఏం చేస్తాం ఏంటనేది. బట్ ఈ జర్నీ మాత్రం, నైట్ జర్నీ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. ఫ్రమ్ మారేడుమల్లి టు భద్రాచలం ఘాట్ రోడ్. సో భద్రాచలం అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాం. ఈరోజు వైకుంఠ ఏకాదశి అవ్వడం ఫుల్ రష్గా ఉంది, రూములు కూడా దొరకట్లేదు. మేము ఎక్కువ బేరమాడితే ఒక రూము మా 5 మెంబర్స్ దొరికింది. వాడు 5,000 చెప్పాడు, మేము 2,500 బేరమాడాం. సో ఫైనల్గా 2,200 తెగింది. చూడాలి, ఈరోజు దర్శనం అయితే ఇంక ఇప్పుడు అవ్వదేమో. ఫ్రెష్ అప్ అయి పడుకొని రేపు మార్నింగ్ దర్శనంకి వెళ్తామని అనుకుంటున్నాం. బట్ గుడి మాత్రం భలే డెకరేట్ చేశారు. వైకుంఠ ఏకాదశి అవ్వడమేమో చాలా బాగా డెకరేట్ చేశారు. ఫస్ట్ అవర్ ఫ్రెష్ అప్ అవ్వాలని చెప్పి పంటలు వేస్తున్నాము. ఫైనల్గా అయితే నాకే వచ్చినట్టుంది. సో నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. సో మార్నింగ్ గోదావరి ఘాట్లో స్నానం చేద్దామని చెప్పి గుడి బ్యాక్ సైడ్ నుంచి ఒక రూట్ ఉంటుంది గోదావరి ఘాట్. అక్కడ ఎవరైనా చెప్తారు ఎలా వెళ్ళాలని. సో ఇక్కడ స్నానం చేసి దర్శనంకి వెళ్దామని చెప్పి అనుకున్నాం ఈరోజు. అందుకే స్నానం చేయడానికి గోదావరి ఘాట్ దగ్గరికి వచ్చాం. కానీ మార్నింగ్ మంచు అయితే, పొగ మంచు ఎక్సలెంట్. ఇప్పుడు కూడా చూడండి, పొగ మంచు మీకు ఏం కనిపించట్లేదు, ఈవెన్ నాకు కూడా కనిపించట్లేదు. మొత్తం పొగ అసలు. కానీ భలే ఉంది, స్నోఫాల్ లాగా చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి వర్షం పడేలాగా. ఇక్కడ స్నానం చేసి నా సజెషన్ అయితే, మీరు ఏ బట్టలతో వచ్చారో ఆ బట్టలతో స్నానం చేసి మీ రూమ్ దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ చాలా తక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. ఇదిగోండి ఆ బ్లూ కనిపిస్తుంది కదా అదేని, బట్ చాలా తక్కువ ఉన్నాయి. నాకడితే మీరు ఏ డ్రెస్తో వచ్చారో ఆ డ్రెస్తో స్నానం చేసేసి మీ రూమ్ దగ్గరలో ఉంటే నడుచుకుని వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోవడం చాలా బెటర్ అసలు. లేడీస్ అయితే యాక్చువల్లీ గోదావరి అక్కడే ఉంది, ఈ పొగ వల్ల నాకేం కనిపించట్లేదు. ఇది గోదావరి ఘాట్, అంటే గుడికి వెళ్ళే ముందు స్నానం చేసి వెళ్తారు అందరూ. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం టైం మాకు 1 అవర్ పట్టింది అనమాట దర్శనం టైము. అండ్ ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే ఫోన్ చెకింగ్ చేయట్లేదు. అలాగే ఫోన్లు వెళ్ళండి అని చెప్పి నేనైతే సజెస్ట్ చేయను. ఫోన్లో చెకింగ్ చేయట్లేదు. ఇన్ కేస్ మీరు ఫోన్ తీసుకెళ్ళాలనుకుంటే లాకర్స్ ఉంటాయి కింద, లాకర్స్లో పెట్టేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఏది ఇక్కడ ప్రాపర్గా లేదనమాట. అంటే అక్కడ ప్రాపర్ ఇన్ఫో అనేది అక్కడ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. సో చాలామంది భక్తులు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కింద నుంచి లైను పై వరకు వస్తుంది, వాళ్ళు ఆల్రెడీ టికెట్ కొన్నారు, మళ్ళీ పైన ఇంకో టికెట్ ఎంట్రీ ఉందన్నమాట. సో ఇలాంటి ఇన్ఫో లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు అనేవాళ్ళు. సో లాస్ట్ టైం వెళ్ళిన యాదగిరిగుట్ట అది ఎంత ప్రాపర్ ఇన్ఫో పెట్టారు, ఇది అసలు ఇన్ఫో లేకుండా చేస్తారు. మైట్ బి ఇది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండడం వల్ల అలా ఏమో మరి. బట్ ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. బట్ బాగుంది, గుడి అయితే బాగుంది. ఇది కొన్ని డ్రాబ్యాక్స్. మా వాడు స్టార్ట్ చేసిండు పులిహోర తినడం. సో
సో దీని నెక్స్ట్ పర్ణశాల వెళ్దామని ప్లాన్లో ఉన్నాం. అది ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్ అనమాట పర్ణశాల. సో అప్ అండ్ డౌన్ కలిపి ఒక 70 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్ 70 కిలోమీటర్స్ వస్తుంది. అది అయిన తర్వాత నెక్స్ట్ మారేడుమల్లి వెళ్తాం. పర్ణశాల టెంపుల్ బయట నుంచి ఇది చిన్నగా చెప్పా కదా, స్ట్రైట్కి వెళ్తే టెంపుల్, రైట్ సైడ్కి వెళ్తే పర్ణశాల ఆ మొత్తం స్టోరీకి రిలేటెడ్ అంతా అక్కడ ఉంటుంది రైట్ సైడ్లో. స్ట్రైట్కి వెళ్తే టెంపుల్. మేమైతే టెంపుల్లో పెద్ద లైన్ ఉంది, చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ ప్రాపర్గా ఏది లేదు యాక్చువల్లీ. ఎవరికి నచ్చిందంటే వాడు చెప్తున్నాడు టెండర్లు వేసుకున్నారట, వాళ్ళ టెండర్లు తగ్గట్టు వాళ్ళు మనీ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. అంటే చెప్పులకో టెండర్, లెమన్ సోడా షాప్కో టెండర్, ఫోటో కెమెరామ్యాన్కో టెండర్, ఇలా టెండర్లు వేసుకున్నారట. సో వాళ్ళు తగ్గట్టు వాళ్ళ రూల్స్. సో పర్సనల్గా ఎంటర్ అయిన తర్వాత అదొక టెంపుల్. ఓకే, ఆ టెంపుల్లో చాలా పెద్ద లైన్ ఉంది, ప్రెసెంట్ అందులోకి వెళ్ళట్లేదు. అటు నుంచి ఇలా రైట్కి వస్తే ఇదిగోండి ఆ స్ట్రైట్గా కనిపిస్తుంది కదా, అక్కడ పర్ణశాల. సో అదే సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్ళాడు కదా, ఆ స్టోరీ అంతా ఏదైతే ఉందో అదంతా అక్కడే జరిగింది. అక్కడికి ఆల్రెడీ ఇప్పుడు వెళ్దాం, అక్కడికే వెళ్దాం. చిన్న పార్క్ లాగా ఇది కట్టారు. అండ్ ఇక్కడ అంతా గ్యామ్లింగ్ యాక్చువల్లీ. ఎలాంటి గ్యామ్లింగ్ అంటే ఫోన్లు తీసుకెళ్ళకూడదట ఇక్కడికి పర్ణశాలలోకి. టెంపుల్ తీసుకెళ్ళచ్చు, టెంపుల్ లోపల ఫోన్లు తీసుకెళ్ళకూడదు, దట్ ఓకే, అది ఓకే. బట్ పర్ణశాల లోపలికి అటు తీసుకెళ్ళకూడదట. బట్ అక్కడ కెమెరామెన్ ఉండే, ఆ కెమెరామెన్ ఒక్కొక్కడు 100 రూపాయలు ఛార్జ్ చేస్తాడు ఒక్కొక్క ఫోటోకి. ఇదేం గ్యామ్లింగ్ నాకు అర్థం కావట్లేదు. చెప్పగా లాస్ట్ టైం చెప్పినట్టే ఎక్కడైనా బిజినెస్, మొత్తం బిజినెస్. సో ప్రెసెంట్ అయితే పర్ణశాల దగ్గరికి వచ్చాము. అదే సీతమ్మని రావణుడు ఎత్తుకెళ్ళిపోయిన ప్లేస్ ఇది. చూడండి ఇక్కడే సీతమ్మని ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడ చూడొచ్చు యాక్చువల్లీ. ఓకే, అది పర్ణశాల. అండ్ పర్ణశాల ఆనుకొని ఒక టెంపుల్ ఉంది, అది ప్రెసెంట్ అయితే చాలా క్రౌడ్గా ఉంది. ఓకే, ఫోన్ అయితే ఇక్కడికి అలవ్, బట్ గుడిలోకి అయితే అలవ్ కాదు. పర్ణశాలకు ఆనుకొని ఇంకో టెంపుల్ ఉంది కదా, దానిలోకి అలవ్ కాదు, ఇక్కడ ఫోన్ అలవ్. అండ్ మీకు కావాలంటే ఇక్కడ ఫోటో కూడా తీసుకోవచ్చు, అది 100 రూపాయలు అట. అండ్ ఇదొక చిన్న పార్క్ టైప్లో చేశారు యాక్చువల్లీ. ఇవి సీతమ్మ వారి పాదాలు. అండ్ పర్ణశాల టెంపుల్ నుంచి బయటికి రాగానే, ఇది పర్ణశాలకి వెళ్ళే రూట్. అక్కడ నుంచి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మీరు చూడొచ్చు సీతారామ బోట్ సర్వీస్. ఇదే టికెట్ కౌంటర్. సో టికెట్ కౌంటర్ అయితే మీరు అక్కడికి వెళ్ళి స్నానం చేయాలంటే 100 రూపాయలు అవతల ఒడ్డుకి. లేదు జస్ట్ వెళ్ళి తిరిగి రావడానికి అయితే 60 రూపాయలు. సో ఆ కిందకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ ఎక్కించుకుంటారు. ఇక్కడే మళ్ళీ పికప్ డ్రాప్ రెండు ఒక దగ్గరే. జస్ట్ ఇది ఏంటంటే మీరు జస్ట్ గోదావరి లోపలికి వెళ్ళడానికి అంతే. మీరు స్నానాలు చేయాలి అలాంటివేనో ప్లాన్ అంటే 100 రూపాయలు తీసుకుని అవతల ఒడ్డుకి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ అని టైం ఇస్తారా, ఈలోపు స్నానం చేసి రావచ్చు. లేదు మనం జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ లోపలికి వెళ్తాం అనుకుంటే 60 రూపాయల టికెట్ ఎక్కి అలా గోదావరి లోపలికి వెళ్ళి వచ్చేవచ్చు అనమాట, అంతే. క్యాష్ ఇచ్చే వాళ్ళకి ఇలాంటి స్లిప్ ఇస్తున్నారు. ఓకే, క్యాష్ ఇచ్చే వాళ్ళకి. అదే మేము ఫోన్పే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసాం అనుకోండి, ఇలాంటిది జస్ట్ నెంబర్ వేసి ఇచ్చేస్తున్నారు 4 మెంబర్స్. సో ఇలా స్లిప్ ఇస్తే పర్సనల్ నెంబర్కి వెళ్తుంది. అదే మనం క్యాష్ ఇస్తే ఇలాంటి ఏపీ టూరిజం అని చెప్పాం కదా, అలాంటి స్లిప్ ఇస్తున్నారు. చూడండి అంత వేరియేషన్ అసలు రెండింటికి. ఈ బోటింగ్ పక్కనే, టికెట్ కౌంటర్ పక్కనే శ్రీ ముత్యాలమ్మ భోజనం హోటల్ అని చెప్పి ఒక హోటల్ ఉంటుంది. వెరీ రీజనబుల్. హాఫ్ ప్లేట్ అయితే 70 రూపీస్, ఫుల్ ప్లేట్ అయితే 90 రూపాయలు కదండి, 90 రూపాయలు. అండ్ నాకైతే 3 రకాల కూరలు, ఒక పప్పు, సాంబార్, పెరుగు, పచ్చడి. సో ఎవరైనా ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇక్కడికి వచ్చేయండి. రీజనబుల్గా బెస్ట్ ఫుడ్ అండ్ బెస్ట్ క్వాంటిటీ టేస్ట్ చేయొచ్చు మీరు. యశ్వంత్, ఫుడ్ ఎలా ఉంది?